హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి మిడ్తూరి వ్లాగ్స్. మా ఖుషి మార్నింగ్ రొటీన్ అనమాట ఇది. ఇక్కడికి వస్తే ఖుషి వచ్చేసి మార్నింగ్ ఇట్లానే ఉంటుంది. నాన్న తీసుకెళ్ళి కొద్దిసేపు అక్కడ కూర్చోబెట్టుకుంటాడు. అక్కడ పక్షులు అవేమన్నా చిన్న చిన్న ఉడతలు అట్లా ఉంటుంది, చూసుకుంటూ ఉంటుంది. ఇక్కడికి వస్తే అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్లా మార్నింగ్ దానికి బాగుంటుంది అనమాట. పిల్లలకు కూడా ఇట్లా అన్నీ చూపిస్తూ చేస్తూ ఉంటే మంచిగా ఉంటుందని. సో మా ఇంటి ముందర చెట్లు అనమాట ఇవి. ఇది మందారం చెట్టు, వైట్ రోజ్ వేసాము, అది రెడ్ కలర్ లాగా కనిపిస్తుంది. ఇంత ఎదిగిందో చూడండి. అండ్ పక్కన వచ్చేసి టెంపుల్ ట్రీ. ఈ టెంపుల్ ట్రీ ఏంటంటే నేను దానికి వచ్చేసి ఇప్పుడు 9 ఇయర్స్. ప్రతి ఏటా నేను దాని ఇయర్స్ లెక్క పెట్టుకుంటా ఉంటాను అనమాట. ఈ 8 ఇయర్స్, ఇప్పుడు 9 ఇయర్స్. దానికి ఎక్కడన్నా దేవాలయంలో ఇవ్వాలని చూస్తున్నాం కానీ అది కుదరట్లేదు. ఇంకా అట్లనే పెరుగుతుంది అది మంచిగా. ఇంకా కొన్ని చెట్లు అనమాట ఇవన్నీ. ఇంకా చాలా చెట్లు చనిపోయాయి, లైక్ ఇంకా చామంతి, చిట్టి రోజా చెట్లు ఇవన్నీ చనిపోయాయి. మార్నింగ్ వ్యూ వచ్చేసి ఇట్లుంటుంది మా ఇంటి దగ్గర. ఖుషి కూడా నాన్నతో బాగా ఆడుకుంటూ కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. హైదరాబాద్లో ఇండ్లు అంత ఉండదు, 3rd ఫ్లోర్ కాబట్టి ఇంటి ముందర కొంచెమే ప్లేస్ ఉంటుంది మాకు, అంతగా తిరగడానికి ఉండదు. పావురాలు ఒక్కటే ఉంటాయి అక్కడ, కొంచెం ఎక్కువ ఉంటాయి పావురాలు. అవి మాత్రమే ఖుషి చూసి ఉంటుంది. ఇక్కడికి వస్తే ఇట్లా మార్నింగ్ హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది డాడీతో. అక్కడిక్కడ తిరుగుకుంటా చేసుకుంటా చోగంతా ఆడుకుంటా అన్నీ చూసుకుంటా, కొన్ని చెట్లు పట్టుకుంటుంటుంది, పూలు పట్టుకుంటుంటుంది, హ్యాపీగా ఆడుకుంటూ ఉంటుంది. పిలుస్తుంది అది నన్ను, రా 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 అని. నువ్వే రా అని నేను పిలుస్తున్నా. అది కూడా పిలుస్తుంది, దా దా దా. ఇప్పుడు మెల్లగా మాటలు వస్తున్నాయి దానికి. దా దా అనేది ఒకటి వస్తుంది. ఇంకా తాత మామ ఇట్లా పిలుస్తూ ఉంటుంది. ఇంకా లైట్గా చో చో అనేసరికి ఇది కూడా లైట్గా పిలుస్తూ ఉంటుంది, చో చో అన్నట్లు. మెల్లమెల్లగా మాట్లాడుతుంది. అక్కడున్న పక్షులన్నీ చూసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తుంది. నాకు ఇట్లా గ్రీనరీ అంతా ఇట్లా ఉంటే చాలా ఇష్టం అన్నమాట. పూలు ఇట్లా అన్నీ ఎక్కువగా ఉండడం ఇంటి ముందర చాలా ఇష్టం. హైదరాబాద్లో నాకు ప్లేస్ లేదు పెట్టుకోవడానికి, ఇంకా ఏం పెంచుతావాలని అక్కడ వదిలేశాను. ఇది వచ్చి జామ చెట్టు. ఇది కింద కాలు పెట్టుకుంటుంది, ఇవి గుచ్చుకుంటున్నాయని చెప్పి మేము అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్క నాకు ఇంకా అమ్మలాగా అనమాట. నాకు పెళ్ళై పిల్లలు పుట్టినా కూడా అక్క అంగా నన్ను చిన్నపిల్లలాగానే చూసుకుంటూ ఉంటుంది. అది ఇది అని అన్నట్లు అన్నీ చెప్తుంటుంది. అందుకే అక్క దగ్గరికి వెళ్దామని బయలుదేరాము. దీనికి మాత్రం ఫస్ట్ టైం అనమాట స్కూటీ ఎక్కడము, అందుకే మధ్యలో కూర్చోబెట్ట. భయం వేస్తుంది నాకు, కొంచెమే షూట్ చేసుకున్నా. అందుకే సెల్ పక్కన పెట్టేసి ఇంకా మళ్ళీ దాన్నే పట్టుకున్నాను, ఎక్కడ కదులుతుంది అని చెప్పి. మా ఇంటి బయట వ్యూ అనమాట ఇది. బాగుంటుంది ఇంటి. ఇది సిటీ అవుట్స్కట్లో కాబట్టి ప్లేస్ కొంచెం ఎక్కువ వస్తుంది మాకు. ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా వంకాయ కర్రీ వేసుకున్నాను. నాకు వంకాయ కర్రీ అంటే చాలా ఇష్టం. బట్ సెక్షన్ కాబట్టి నేను ఎక్కువ తినలేదన్నమాట. ఇప్పుడు వేసుకున్న ఇంటికి వచ్చిన తర్వాత. అందరూ కరివేపాకు తాలింపులో వేస్తారు కదా, నాకు మాత్రం కర్రీ అంతా అయిపోయిన తర్వాత కొత్తిమీరలాగా అట్లా లాస్ట్లో వేయడం అలవాటు అనమాట. హ్యాపీనెస్ అనమాట వంకాయ కూర తింటున్నానని. ఇంకా ఆఫ్టర్నూన్ అయింది. ఇంకా నేను బయటకు వచ్చేసరికి అక్కడ ఒక ఉడత కనిపించింది. యాక్చువల్గా ఇక్కడ నాన్న వాటర్ పెడతాడు, టబ్బులలో అన్నిట్లో వాటర్ పట్టి పెడతాడు. అది నీళ్లు లేక అక్కడ పైప్లో నుంచి వచ్చిన వాటర్ తాగుతుంది ఉడత. పాపం దానికి మీరు బాగా గమనిస్తే దానికి హ్యాండ్ లేదు ఒకటి. పాపం అనిపించింది. తర్వాత నాన్నకు చెప్పి నీళ్లు పెట్టించాను. ఇక్కడ ఫుడ్ కూడా పెడుతూ ఉంటాడు నాన్న అప్పుడప్పుడు. ఏదన్నా మిగిలిపోయినవి కానీ అలాంటివి పెడుతూ ఉంటే అవి వచ్చి అవి తిని వాటర్ తాగి వెళ్తుంటాయి అన్నమాట. బాగుంటుంది. కానీ ఏమంటే ఇవి సడన్గా వాటర్ లేకుంటే అట్లా అవి ఇబ్బంది పడుతూ ఉంటాయి అన్నమాట. డైలీ పెడతాడు డాడీ, ఎందుకో ఈరోజు మర్చిపోయినట్టున్నాడు. ఇక్కడ ఇవి ఇంకా తిరుగుతూ ఉంటాయి, మనుషులు లేకుంటే ఇవి ఉడతలు మిగతావన్నీ తిరుగుతూ ఉంటాయి. పాములు కొంచెం తక్కువనే, బట్ జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా పానీపూరి తెప్పించినాడు డాడీ. నాకు పానీపూరి ఇష్టం. నంద్యాల ఎంతమందికి తెలుసో తెలీదు, అక్కడ ట్యాంక్ దగ్గర ఉన్న పానీపూరి చాలా ఫేమస్. అక్కడ నుంచే తెప్పించినాడు, తిన్నాం. ఇక్కడ వచ్చేసి ఒక పానీపూరి లవర్ని చూపిస్తా చూడండి, వీడే. చిన్నప్పటి నుంచి వీనికి కూడా పానీపూరి అంటే ఇష్టము. సో పానీపూరి తింటున్నాడు చూడండి చోగాడు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక
ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఖుషి మిడ్తూరి వ్లాగ్స్.